అడగగానే నేను లేటుగానే చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఒకటి చామల కిరణ్ రెడ్డి గారు నాకు అన్నగా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నేను వాళ్ళ నుంచి డబ్బులు ఆశించడం కాదు, నాకు ఒక భరోసా మా అనున్నాడు అని చెప్పుకోవడానికి. ఎందుకు అని అంటే తమ్ముడు, కొంతమంది వ్యక్తుల గురించి చెప్పకపోతే కూడా కొంతమందికి తెలియదు, అంత గొప్ప స్థాయిలో వాళ్ళు ఉన్నారు. నాకు ఏదన్నా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉందా అనేది నాకు కావాలి. నా కుటుంబం వేరు, రాజకీయాల జీవితం వేరు. రాజన్న నన్ను చాలా సందర్భాలు అన్నాడు. నేను ఒక లైవ్ మీటింగ్లో ఒక 6 మీటింగులు పెడితే దగ్గర ఒక 35 వేల మంది మహిళలు వచ్చారు. మదర్ ఫౌండేషన్ వాళ్ళు అన్నిటికీ హాజరయ్యాడు, ఒక్కటి కూడా మిస్ కాలేదు. 11 గంటలకు మీటింగ్ ఉంటే 2 గంటలకు అన్న వస్తుండు అంటే నాంపల్లి నుంచి మాల్ దగ్గర నాంపల్లి నుంచి భువనగిరికి 1:25 నిమిషాలలో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యిండు. అంటే ఆయన కృషి పట్టుదల మహిళల పట్ల ఆయనకున్న శ్రద్ధని నేను ఆ రోజు ఇదైన. కానీ ఆ రోజు ఆయన వచ్చి నాకొక మాట ఏం చెప్పాడు, ఆ మహిళల సర్టిఫికెట్ల ప్రోగ్రాం రోజు, ఇది నిజంగా రికార్డు కూడా ఉంది మా దగ్గర. మదర్ ఫౌండేషన్ ఇంత కమిట్మెంట్గా పనిచేస్తుంది నాకు తెలియదు. మహిళలందరూ మాట్లాడింది విన్నాడు. అంతమంది ఉచితంగా రావడము, వాళ్ళ బస్సు ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని రావడము, ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోమరెడ్డి బ్రదర్స్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి నేను సంధ్య ఫ్యాన్ అని చెప్పాడు. ఓకే, ఇంకా నాకేం కావాలి తమ్మి చెప్పండి మీరు. కాబట్టి ఫౌండేషన్ కోసం నేను ప్లేస్ అడిగాను. అక్కడున్న ఒంటరి మహిళలు 4373 మంది ఉన్నారు. వాళ్ళ కోసం కుట్టు మిషన్ కావాలి, వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలనేది, అందులోనే ఒక వృద్ధాశ్రమం పెట్టాలి, అందులో నా జీవితం గడపాలి, నా జీవితం మదర్ ఫౌండేషన్కి అంకితం అనేది ఒక సంకల్పంతో ఉన్నా.